ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డలో ఘనంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పట్టణ ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్న సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. జగన్మోహినిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఆలగడ్డ పట్టణంలోని విశ్వరూప నగర్లో వెలిసిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి 331వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఆలయ మహిళా అధ్యక్షురాలు దుర్గడ్డ అనురాధ, చైర్మన్ దుర్గడ్డ రవీంద్రాచారి, ఆయన సతీమణి దుర్గడ్డ సావిత్రమ్మల ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి 331 ఆరాధన ఉత్సవాల సందర్భంగా శ్రీ కాళికాదేవి గుడి ఆవరణంలో వెలిసిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారి పంచలోహ విగ్రహాలను ఆలగడ్డలోని మన విశ్వరూప నగర్కు చెందిన కృష్ణమాచారి వారి ధర్మపతి గోవిందమ్మలు సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లులా కలగాలని ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి ఆరాధన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు హాజరయ్యారు. పూజలో పాల్గొన్న భక్తులకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి అభిషేక తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణంలో విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ దుర్గడ్డ రవీంద్రాచారి పేర్కొన్నారు. ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా కాళికాదేవి గుడిలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడికి మా మామయ్య సహకారంతో మేము బ్రహ్మంగారి విగ్రహాలు, గోవిందమ్మ సిద్ధయ్య స్వామి విగ్రహాలను ఆలయ కమిటీకి అందజేయడం జరిగింది. మా ఊరు పులివెందుల. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నమో నమః. ఈరోజు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా ఈరోజు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి పంచామృత అభిషేకం, అదేవిధంగా రుద్రాభిషేకం జరుగుతుంది. విగ్రహదాతలు పులివేంద్ర కృష్ణమాచారి గారు, గోవిందమ్మ గారు విగ్రహదాతలు, కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది. ఆలయ కమిటీకి ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణ ప్రజలు వచ్చే సీజన్లో అంటు రోగాల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధికారులను కోరారు. సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో పారిశుద్ధ్య లోపం వల్ల ప్రజలు అంటు రోగాల బారిన అతిసార వ్యాధితో బాధపడుతున్నారన్నారు. 3 రోజుల క్రితం ఎర్రగుంట్ల రామతీర్థంలో కలుషిత నీరు తాగి అక్కడ ప్రజలు అతిసార వ్యాధి బారిన పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నంద్యాల టౌన్లో అనేక వార్డులలో మంచినీటి కుళాయిలలో ఇప్పటికీ బురద నీరు, మురికి నీరు రావడం జరుగుతుందని, కాలువలలో పూడికలు తీయకపోవడంతో వర్షాల వల్ల కాలువలు నిండి రోడ్లపైకి మురికి నీరు వస్తుందన్నారు. పట్టణంలోని 42 వార్డులలో దోమల బెడద వల్ల అక్కడ ప్రజలు డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని ప్రసాద్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రి స్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్ పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా జగన్మోహినిగా శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహస్వామి వారిని వేద పండితులు శ్రీ మోహిని దేవిగా స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజల ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ మాడ వీధులలో జరిగిన ఊరేగింపు ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. अंकुशं बिभ्रत्यै नमः ओं शङ्खं वहन्तें चक्रं वहन्तें शूलं वहन्तें कृपाणिकां धनुर्बाणो बिभ्रत्यै नमः अक्षमालां ददानां चिन्मुद्रां बिभ्रत्यै नमः अष्टादशभुजायै नमः ओं लक्ष्मी नमः ओं महाट्टादशपीठिकायै नमः भूमिनीलादिसंसेव्याय नमः ओं स्वामिदित्तानुवर्तिन्यै नमः ओं पद्मायै नमः पद्मालयाय नमः ओं पूर्णकुम्भाविजयिताय नमः ओं इन्दिराभाक्ष्यै नमः क्षीरसागरकन्यकाय नमः ओं स्वतन्त्रेच्छायै नमः वशीकृतजगत्पतये नमः ओं मङ्गलानां मङ्गलाय नमः ओं देवतानां देवतायै नमः उत्तमानां उत्तमायै नमः ओं श्रेयसे नमः ओं परमामृतायै नमः धनधान्याभिवृद्धये नमः ओं आन्तोलिकादिसौभाग्यायै नमः मत्ते भाजमहोदयान् पुत्रपौत्राभिवृद्धयन् विद्याभोगबलाधिकायै नमः आयुरारोग्य संपत्त्यै नमः ओं अष्टैश्वर्याय नमः परमे भूत्यै नमः ओं सूक्ष्मधराग्रे नमः सदयापाङ्गसन्दत्त ब्रह्मेन्द्रादिपदत्याय नमः अव्याकृतमहाभाग्यान् मक्षोऽप्यविक्रमान् वेदानां समन्वयाय नमः वेदानामविरोधाय नमः ओं निःश्रेयसपदप्राप्तिसाधनाय नमः ओं श्रीमन्त्रराजराज्ञै नमः ओं श्रीविद्याय नमः क्षेमकारिण्यै नमः ओं श्रीं भीं जपसन्तुष्टायै नमः ऐं ह्रीं श्रीं बीजपालिकायै नमः प्रपत्तिमार्गसुलभायै नमः ओं विष्णुप्रथमकैङ्कर्यै नमः क्लीङ्कारार्थसवितर्यै सौमङ्गल्याय देवतायै नमः श्रीषोडशाक्षरीविद्यायै नमः ओं श्रीयन्त्रपुरवासिन्यै नमः सर्वमङ्गलमाङ्गल्याय नमः ओं स्थितायै नमः सर्वार्थसाधकाय नमः ओं शरण्ये त्र्यम्बकान् देव्यै नमः नारायण्ये नमः ओं महालक्ष्मी नमः लक्ष्मी नृसिंहस्वामी ज्वालानृसिंहदिव्यमहित्यै नमः श्रीभूमिनीलासमेत श्री लक्ष्मी नृसिंहपरब्रह्मणे नमः। देवी त्वमसि भगवान् वासुदेवः पिता मे
జాతస్సోహం జనని యువయోరేకలక్ష్యం దయాయాః దత్తో యుష్మద్భరిజనదయా దేశికైరప్యతస్త్వం కిం తే భూయ ప్రియమితి కిల స్మేర వక్త్రా విభాసి కళ్యాణానామవికలనిధిః కాపి కారుణ్యసీమా నిత్యామోధాన్నిగమవజసాం మౌళిమందారమాలాం సంపద్దివ్యాం మధువిజయినః సన్నిధత్తాం సదా మే సైషా దేవి సకల భువన ప్రార్థనా చక్షులక్ష్మీ. ఈరోజు అలంకారంలో మోహిని అలంకారం. కాంతస్తే పురుషోత్తమ పణిపతి సయ్యాసనం వాహనం వేహాత్మా విహగేశ్వరోయమణిగా మాయా జగన్మోహిని. ప్రపంచానికి లక్ష్మీ కటాక్షం కలిగేదానికి ఆ భగవంతుడు శ్రీ జ్వాలానరసింహస్వామి వారు అమ్మవారి వేషం ధరించి పల్లకిలో మాడవీధిలో ఉత్సవం కలిగి ఇచ్చేసి ఉంది. ఈ మహాలక్ష్మి అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారు నృసింహస్వామియే సింహముఖి కలిగిన చెంచులక్ష్మి. నృసింహస్వామి వారు జ్వాలా నృసింహస్వామి వారికి అమ్మవారి వేషంతో భక్తుల్ని లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలనే ఉద్దేశంతో సహధర్మ చరీం సౌరే సంబంధిత జగద్ధితాం అనుగ్రహమయీం వందే నిత్యం అజ్ఞాత నిగ్రహాత్. మనం తెలిసి తెలియకుండా ఏ ఒక్క తప్పుడు చేసినా దాన్ని క్షమించి మహాలక్ష్మి అమ్మవారే స్వామివారికి సహాయంతో అమ్మవారు స్వామివారికి భక్తులు వచ్చినారు వారు రక్షించి కాక అని చెప్పి అమ్మవారు చెప్పినట్టు మహాలక్ష్మి అవతారంతో మోహిని అలంకారం. దీని భగవద్ రామానుజుల వారు భగవన్నారాయణాభిమతాభిమూత స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాధ్యనవదిగాదిశయాది సంకేయ కళ్యాణ గుణగణాం పద్మమణాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాదరం అత్మన్మాదరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని మంగళాశాసనం చేసినారు. కనుక ఈ ఒక్క లక్ష్మీ నృసింహస్వామి అయిన మహాలక్ష్మి అమ్మవారిని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వేడుకుంటే వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయుర ఆరోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంతో దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు మహాలక్ష్మి వారి యొక్క కటాక్షం యావత్ ప్రపంచానికి లభించి క్షేమంగా ఉండాలా. కాలే వర్షతి పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డలో ఘనంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పట్టణ ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్న సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. జగన్మోహినిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.